హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనౌన్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్ రిపీటెడ్గా ఆ మాట నా వల్ల నేను ట్రేడ్ని ఒక వెపన్గా చూపి ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయించగలిగాను. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ స్టేజ్కి వెళ్ళినటువంటి యుద్ధ వాతావరణాన్ని ఆపగలిగానని టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉన్నాం. నరేంద్ర మోదీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటకి డైరెక్ట్గా కౌంటర్ చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నాకు పర్సనల్గా అనిపిస్తుంది గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అక్రమ వ్యాపారాలు. సో దానికి సింపుల్ రీజన్, గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అక్రమ వ్యాపారాలకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో ఆల్రెడీ అమెరికాలో ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్ సప్లై కాంట్రాక్ట్స్లో అర్లియర్ అఫీషియల్స్కి పెద్ద మొత్తంలో బ్రైబ్ చేసి ఫేక్ మేనర్లో ఈ కాంట్రాక్టులు తీసుకొని అమెరికాకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు దండుకున్నారనేసి గౌతమ్ అదాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి న్యూయార్క్లో గౌతమ్ అదాని మీద ఒక కేసు ఆల్రెడీ బుక్ అయింది. సో ఈ కేసు ఇలా ఉండగానే గౌతమ్ అదానికి సంబంధించినటువంటి ఇంకొక ఫ్రాడ్ బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి అగైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ఏ ఒక ఎంక్వైరీ మొదలుపెట్టింది. అదేంటి అంటే ఇరాన్తో P5+1 కంట్రీస్ కుదుర్చుకున్నటువంటి న్యూక్లియర్ పీస్ డీల్ ఏదైతే న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో న్యూక్లియర్ డీల్, ఆ డీల్ నుంచి యుఎస్ఏ బయటకు వచ్చిన తర్వాత ఇరాన్తో వ్యాపారాలు, మరీ ముఖ్యంగా ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఏం పర్చేస్ చేసినా వాటి మీద 100% శాంక్షన్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ 2016-2020 మధ్యకాలంలో శాంక్షన్స్ విధించే ప్రయత్నం చేశాడు. సో ఆ P5+1 అగ్రిమెంట్ నుంచి యుఎస్ఏ బయటకు వచ్చిన తర్వాత ఇరాన్తో ఏ దేశమన్నా ఏ రకమైన వ్యాపారం చేసినా వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తాననేసి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం చేశారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఈ P5+1 అగ్రిమెంట్ నుంచి బయటికి రాకముందు ఇండియాకి సంబంధించి క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్లో టాప్ 3 పొజిషన్లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఇరాన్ ఉండేది, ఇండియాకి క్రూడ్ ఆయిల్ సప్లైగా. కానీ డొనాల్డ్ ట్రంప్ P5+1 అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఇండియా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని జీరో అవుట్ చేసేసింది. కానీ గౌతమ్ అదాని అనే వ్యక్తి మాత్రం ఇక్కడ దొడ్డిదారిలో దొంగతనంగా ముంద్రా పోర్టుకు సంబంధించి ఇరాన్ నుంచి ఎల్పిజి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దొడ్డిదారిలో ముంద్రా పోర్ట్ నుంచి ఇరాన్కి సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్ని ఎల్పిజి కొన్నట్లు అమెరికాకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దగ్గర చాలా క్లియర్ ఆధారాలు ఉండటం వల్ల ఇప్పుడు గౌతమ్ అదాని మీద ఫర్దర్గా ఒక ఎంక్వైరీ మొదలైపోయింది. సో ఈ ఎంక్వైరీని బేస్ చేసుకొని మళ్ళీ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా చేస్తాడు. అందుకని టైమ్ అండ్ అగైన్ గడిచిన 20 రోజులు 1 మంత్లో 20 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ నేనే చేయించా అన్న బీజేపీ వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే రీజన్ ఒకటే, గౌతమ్ అదానికి సంబంధించినటువంటి జుట్టు అమెరికా చేతిలో ఉంది. గౌతమ్ అదాని దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, దొంగతనంగా చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల చిట్ట మొత్తం అమెరికా చేతిలో ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ అదానిని రక్షించాలంటే డొనాల్డ్ ట్రంప్కి అమెరికాకి అగెనిస్ట్గా మాట్లాడొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ ఒక పక్క గౌతమ్ అదాని కేసులకు సంబంధించి ప్రొటెక్షన్ కోసం సీజ్ ఫైర్ అంశంలో డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా మాట్లాడినా ఏం మాట్లాడే ప్రయత్నం చేయరు. నెంబర్ 1. నెంబర్ 2, యుఎస్ఏ ఇండియాకు సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచ దేశాలకి ఏ దేశాలతో అయితే ట్రేడ్ డెఫిసిట్ అమెరికా అయితే ఏర్పరచుకుని ఉందో ఆ ట్రేడ్ డెఫిసిట్ ఉన్న రాష్ట్రాలు అన్ని దేశాల మీద రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తున్న క్రమంలో చిన్న దేశాలు కూడా అమెరికాకి రివర్స్లో కౌంటర్ రిటాలియేటరీ టారిఫ్స్ వేసి అమెరికాకి ఢీ అనే ప్రయత్నం చేసాయి. కానీ ఒక్క ఇండియా మాత్రమే రిటాలియేటరీ ట్యాక్స్ అనే మాట లేకుండా డొనాల్డ్ ట్రంప్ అడిగిన ప్రతి దానికి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి, అది మోటార్ బైక్స్ అవ్వనివ్వండి, అమెరికాకు సంబంధించినటువంటి ఏ ఇంపోర్ట్స్ అయినా అవ్వనివ్వండి, వాటి మీద టారిఫ్స్ తగ్గించడం, లేకపోతే వాటి మీద ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నింటిని లిబరల్ చేసి అమెరికాకు సంబంధించినటువంటి గూడ్స్ని పెద్ద మొత్తంలో ఇండియాలో డంప్ చేసిన నరేంద్ర మోదీ ఒప్పుకుంటున్నారు. నరేంద్ర మోదీకి ఇక్కడ భారతదేశం యొక్క ఎకానమీ
ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఇంపార్టెంటా, లేకపోతే గౌతమ్ అదానీని అమెరికా నుంచి అరెస్ట్ కాకుండా అమెరికా చట్టాల నుంచి కాపాడటం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ భారతదేశం యొక్క ఎకానమీ ఎట్లా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ డొనాల్డ్ ట్రంప్ నుంచి లేకపోతే అమెరికా నుంచి గౌతమ్ అదానీ ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇల్లీగల్గా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు అనే దాని అంశంలో ఉన్నది, లేకపోతే ఇంతకుముందు పవర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్లో ఇక్కడ ఇండియన్ అఫీషియల్స్కి బ్రైబ్ చేసి ఇక్కడ కాంట్రాక్ట్లను దొడ్డిదారులు తీసుకొని అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి ఇల్లీగల్ మేనర్లో డబ్బు కలెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఈ అంశాల నుంచి గౌతమ్ అదానీని రక్షించాలనే ఒక ఉద్దేశంతో అమెరికాకి సంబంధించినటువంటి గౌతమ్ అదానీ యాక్షన్స్ మీద తీసుకోబోతున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్స్కి ఇండియన్ ఎకానమీ లేకపోతే ఇండియన్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని అమెరికాకి మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి తాకట్టు పెట్టే ప్రయత్నం నరేంద్ర మోదీ చాలా పర్ఫెక్ట్గా చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ గౌతమ్ అదానీ యాజ్ యూజువల్గా మా ముంద్రా పోర్ట్ కానీ మేము ఇరాన్ నుంచి ఎలాంటి ఎల్పిజిని మేము కొనుగోలు చేయలేదు అండ్ యుఎస్ఏ మా మీద ఎంక్వైరీ చేస్తున్నట్టు మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేశారు. సేమ్ ఇదే పిట్ట కథ ఎప్పుడైతే పవర్ కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్ మీద అమెరికాకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని మ్యానిపులేట్ చేసి అక్కడ నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని వచ్చింది, అప్పుడు కూడా ఇదే పిట్ట కథ చెప్పారు. ఇప్పుడు అదే పిట్ట కథ చెప్తున్నారు గౌతమ్ అదానీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే ఇక్కడ ఏదన్నా నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ మీద ఈగవాలిన సహించినటువంటి బీజేపీ, మరీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ వాట్సాప్ బృందాలు అంధభక్తులు డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా సీజ్ ఫైర్ అంశంలో నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ని ఒక గుంతతో పూడి చేసిన భూమిలో తొక్కేసిన నరేంద్ర మోదీని వీక్ చేసి పడేసిన ఇక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ మాటకి వ్యతిరేకంగా మాట్లాడలేదంటే ఎంటైర్ బీజేపీ బృందం రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి నుంచి గ్రామస్థాయిలో ఉండేటువంటి బీజేపీ కార్యకర్త వరకు గౌతమ్ అదానీ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడడానికి వీళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు తప్ప వీళ్ళొక భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ పట్టనే పట్టదు. వీళ్ళకు అదానీ యొక్క వ్యాపారాలు సేఫ్గా ఉంటే చాలు, అదానీ అరెస్ట్ కాకుండా ఉంటే చాలు, అదానీ యొక్క అక్రమార్జన బయటపడిపోతే బీజేపీకి రాజకీయంగా దేశంలో చాలా ఇబ్బందులు ఎదురైతేనే ఒక దుర్బుద్ధితో అదానికి సంబంధించినటువంటి అంశాలు అమెరికా చేతులు చాలా పర్ఫెక్ట్గా ఆధారాలతో ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలను చూపించి ఇండియాని నరేంద్ర మోదీని డొనాల్డ్ ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కాబట్టి ఆ బ్లాక్మెయిల్కి లొంగి కశ్మీర్ అంశంలో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడినా ఏమనరు, సీజ్ ఫైర్ విషయంలో పాకిస్తాన్ ఇండియా కంటే ముందుగానే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన బీజేపీ ఇక్కడ ఏం మాట్లాడదు. లేకపోతే రిటాలియేటరీ టారిఫ్స్ ఏవైతే ఇండియా మీద వేస్తారో దానికి కౌంటర్ రిటాలియేటరీ టారిఫ్ వేయాలనే ఆలోచన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రావట్లేదు. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పినటువంటి మాట 100% టారిఫ్ ఎగ్జంప్షన్కి ఇండియా ఒప్పుకుందని చెప్పిన ఇండియాకి సంబంధించినటువంటి కామర్స్ మినిస్టర్, ఇండియాకి సంబంధించినటువంటి ఎకనామిక్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ పోనీ ఇండియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కానీ అసలు చర్చలు జరుగుతున్న క్రమంలో మేము ఇన్ని గూడ్స్ మీద 100% టారిఫ్స్ ఇస్తామని మేము చెప్పామనో చెప్పలేదమనే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ఏ మాటకి వీళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటను వీళ్ళు గమ్మున వింటున్నారంటే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మరీ ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం దగ్గర గౌతమ్ అదానీ యొక్క అక్రమ వ్యాపారాల సామ్రాజ్యం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అక్రమ వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. ఆ చిట్టా మొత్తం అమెరికా దగ్గర ఉండటం వల్ల అదానీని సేవ్ చేసేదానికి నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లను కంప్లీట్గా అది ఎకానమీ పరంగానా లేకపోతే బయలేటరల్గానా లేకపోతే సావరిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అనేది తెలియదు, కానీ ఈ ఇంట్రెస్ట్లన్నింటినీ కూడా కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం నరేంద్ర మోదీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. మామూలుగా అయితే బీజేపీ వాళ్ళు గయ్యిలు లేస్తారు నరేంద్ర మోదీ మీద కానీ ఇండియా మీద కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మీద ఎవరన్నా కొంచెం అటు ఇటుగా మాట్లాడితే ఉవ్వెత్తులు లేచేటువంటి ఈ సోషల్ మీడియా బత్తాయి బ్యాచ్ అంతా డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రకాలుగా ఇండియా గురించి, ఇండియన్ పాలసీస్ గురించి, ఇండియన్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ గురించి ఇన్ని రకాలుగా డిమీనింగ్గా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని కించపరిచేలా, ఇక్కడ ప్రధానమంత్రిని కించపరిచేలా మాట్లాడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు నోరు ఎత్తకపోయేదానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా చేతిలో అదానికి సంబంధించినటువంటి అక్రమార్జన చిట్టా, అక్రమ వ్యాపారాల చిట్టా, అమెరికా రూల్స్ని వైలేట్ చేసి పెట్టుబడులు తీసుకున్నటువంటి విధానం. ఇంకో పక్క అమెరికన్ శాంక్షన్స్ని ఎదిరించి దొడ్డిదారులు ఇరాన్ నుంచి ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ముంద్రా పోర్ట్ ద్వారా చేశారనే ఇన్ఫర్మేషన్ బయటికి రావడం. ఇంకో పక్క దానికి సంబంధించి డైరెక్ట్గా అగైన్
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎంక్వైరీ చేస్తున్న విధానం, ఇవన్నీ నరేంద్ర మోదీకి తెలియక, నరేంద్ర మోదీకి తెలిసే గౌతమ్ అదానీ అక్రమార్జనంతో ఈ బిజినెస్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో దీని నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే అమెరికాకి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వెళ్ళకూడదనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ నోటి నుంచి ఆపరేషన్ సింధూర్ అనే పాట రోజుకు 100 సార్లు వస్తుంది, కానీ ఇండియా గురించి ట్రంప్ మాట్లాడింది తప్పు అనే మాట ఒక్కసారి కూడా రాదు. థ్యాంక్ యూ.